అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు సోషల్ మీడియాలో ఒకటి చూశాను. గుంటూరు జిల్లాలో వక్ఫ్ బోర్డు సంబంధించిన సంబంధించిన విషయంపై సోషల్ మీడియాలో నిన్నటానికి వస్తూ ఉంది. ఇప్పుడు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం చిన్న కాకాని గ్రామ పొలం అంజుమన్ కమిటీకి సంబంధించిన స్థలాన్ని ప్రభుత్వము ఐటీ కంపెనీకి పార్కు లీజుకి ఇస్తూ ఉంది అని సోషల్ మీడియాలో వచ్చింది. వస్తుంది ప్రకటన గురించి చూసాం, పేపర్ ప్రకటన గురించి చూసాం. అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు? స్థానిక శాసనసభ్యుడు అంజుమన్ కమిటీ ప్రెసిడెంటు, స్థానిక గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డు పాలక మండలి మెంబరు, మైనార్టీ వ్యవహారాల పాలక మండలి సభ్యుడు, అదే చెప్తారే రాజాది రాజా రాజ మార్తాండ రాజ గంభీర అని ఇంత పొడుగు పదవులు పెట్టుకొని ఉన్నాడే మహమ్మద్ నజీర్. తాను కమిటీలో తాను ప్రెసిడెంట్గా తన నియోజకవర్గంలో వక్ఫ్ బోర్డు స్థలాన్ని, పేద ముస్లింలకు సంబంధించిన స్థలాన్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డు యాక్ట్ ప్రకారం కాకుండా భూసేకరణ చట్టం తీసుకొచ్చి దాన్ని కాజేసే ప్రయత్నం చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తు లేకుండా మౌనం వహిస్తూ, పైగా మహమ్మద్ నజీర్ డబల్ గేమ్లు ఆడుతున్నాడు. ఇది నాకు తెలిసిన సమాచారం ప్రకారము ఈయనే తెలియనట్టుగా, ఈయనే అన్నిసార్లు తెలుసు, బోర్డు మీటింగ్ పెట్టింది తెలీదా? ఇది అడుగుతున్నారు విషయం మనకి తెలీదా? అన్నీ తెలుసు. కానీ ఆయన స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం లేదు. ఆయన దీనిపైన నోరు మెదపాలి, నోరు మాట్లాడాలి, గర్జించాలి సింహంలా. చూద్దాం ఏం చేస్తారో ఎమ్మెల్యే గారు. యువకుడు, అందులో ఇంకా చాలా చెప్దాం అనుకున్నా, కానీ నా స్నేహితులు ఆయన దగ్గర చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి కొద్దిగా నోరు అదుపులోనే ఉంది. ఎందుకంటే తర్వాత విషయం, ఎమ్మెల్యే గారు దీనిపైన మాట్లాడాలి, దీని మీద న్యాయస్థానంలో ఆశ్రయించాలని కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహ్.